గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 15-16 వచనాలు ధ్యానించుకుందాం. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. ఈ యొక్క శ్రేష్టమైన సామెతలు మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం దీన్ని భావించవచ్చు. ఏంటట, 2 విషయాల్లో నిన్ను బట్టి నేను సంతోషిస్తాను అని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ 2 విషయాలంటే, నా కుమారుడా లేక నా కుమార్తె, నీ హృదయంలో కనుక జ్ఞానాన్ని కనుక నువ్వు పొందుకుంటే, నువ్వు పొందుకున్న జ్ఞానాన్ని బట్టి నేను సంతోషిస్తాను. రెండోది ఏంటంటే, నీ పెదవులలో యథార్థమైన మాటలు, రైచియస్ వర్డ్స్, యథార్థమైన మాటలు కనుక నువ్వు పలికితే నా అంతరంగం ఆనందిస్తుంది. దేవుడు మన నుండి కోరుకునేది ఈ యథార్థమైన జీవితం అట. 2, జ్ఞానముతో, అజ్ఞానిగా ఉండొద్దు, జ్ఞానముతో నువ్వు జీవించు. అందుకనే హోషేయ భక్తుని ద్వారా దేవుడు అంటారు కదా, 4వ అధ్యాయం 6వ వచనం హోషేయ గ్రంథంలో, నా ప్రజలు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు. దేవుని గూర్చిన జ్ఞానం. కాబట్టి గమనించండి, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి దేవుడు మనకు నేర్పిన ఈ యథార్థతలో మనం జీవించి నీతిగా బ్రతుకుతే పరమతండ్రి, పైనున్న పరమతండ్రి సంతోషిస్తాడట. సేమ్ అదే విధంగా మన శరీర తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. మన శరీర తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషిస్తారండి? 2 విషయాలు. ఒకటి, మీ అబ్బాయి చాలా మంచోడండి, మీ అమ్మాయి చాలా మంచిదండి, కాలేజీలో, స్కూల్లో మీ అమ్మాయికి చాలా మంచి పేరు ఉందండి అన్నప్పుడు సంతోషిస్తారు. 2, మీ అబ్బాయి చాలా బాగా చదువుతాడండి, మీ అమ్మాయి చాలా జ్ఞానవంతురాలండి అంటే సంతోషిస్తారు. ఈ 2 అదే బైబిల్ చెప్తుంది కూడా. చూద్దామా? సామెతల గ్రంథంలోనే 23వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నందును. 2 క్వాలిటీస్ ఇక్కడ. 1, నీతిమంతుని తండ్రి. 2, జ్ఞానము గల వానిని కనినవాడు. ఇక్కడ కుమారుడు లేక కుమార్తెలో ముందు నీతి, యథార్థమైన జీవితం కలిగితే తల్లిదండ్రులు సంతోషిస్తారు. మనం ఎంత జ్ఞానము, క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా మీ అబ్బాయిలో ఉన్న చెడు అలవాట్లు ఎవరిలో లేవండి. మీ అమ్మాయికి ఉన్నంత బ్యాడ్ నేమ్ ఎవరికే లేదు. ఫస్ట్ ర్యాంక్ వస్తే వచ్చింది కానీ అంటే తల్లిదండ్రులు తలదించుకునే స్థితి. మార్కుల కంటే, జ్ఞానం కంటే మొట్టమొదటిది నీతి, యథార్థమైన జీవితం. ఆ తర్వాత 2వది జ్ఞానం కలిగిన జీవితం. కాబట్టి మనం ఏ వయసులో ఉన్నా, మనమే తల్లిదండ్రులుగా ఉన్నా, మన నుండి పరమ తండ్రి కోరుతున్నది 2 ఏంటట, యథార్థంగా నీతిగా జీవించు. 2, ఫూల్గా అంటే ఒక ఫూలిష్ పర్సన్గా అంటే అజ్ఞానిగా, అవివేకిగా ఉండకుండా జ్ఞానవంతుడుగా, జ్ఞానవంతురాలుగా నువ్వు జీవించు. నా వాక్యము నీకు జ్ఞానాన్ని నేర్పుతుంది, నా యందు భయభక్తులు నీకు నీతిని నేర్పుతుంది. కనుక నీవు జ్ఞానవంతురాలుగా, జ్ఞానవంతుడుగా, భయభక్తులతో, యథార్థవంతుడుగా, నీతిమంతురాలుగా జీవిస్తే నిన్ను బట్టి నా హృదయం సంతోషిస్తుందని దేవుడు ఈరోజు నీతో, నాతో చెప్తున్నారు. ఈ మాటలు మనకే అప్లై చేసుకుని, ప్రభువా నీవు సంతోషపడే విధముగా నేను జీవిస్తానయ్యా, నీవు ఆనందించే విధంగా జీవిస్తాను. ఎందుకంటే దేవుడు నిజంగా మనం యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతికితే, జీవిస్తేట మనల్ని బట్టి సాతాను ఎదురుగుండా అతిశయిస్తాడట. యోబు విషయంలో దేవుడు ఏమంటాడండి? సాతానుని చూచి నా కుమారుడైన యోబుని చూచితివా. మహాజ్ఞాని సొలొమోను అంటారు సామెతల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనంలో, నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడదను. మన మీద ఎప్పుడు దోషారోపణలు చేసేవాడు సాతానుడు. దేవునితో దోషారోపణ చేస్తాడు. అదిగో నీ కూతురు చూడు, నీ కొడుకు చూడని. నీవు జ్ఞానము కలిగి
యథార్థ హృదయంతో నీ యొక్క జీవితము నేను కోరిన విధంగా నీతిగా బ్రతుకు, జ్ఞానం కలిగి జీవించు. అప్పుడు నీ మీద దోషారోపణలు చేసేవారు కానీ, నన్ను క్రిటిసైజ్ చేసేవారికి కానీ నేను సరైన విధంగా జవాబు చెప్తానని మన శరీర తల్లిదండ్రులే కానీ, మన పరమ తండ్రే కానీ కోరుతున్నాడు. కనుక మన పరమ తండ్రికి, మన శరీర తల్లిదండ్రులకు మంచి గౌరవ ఘనతను తెచ్చే విధంగా నీతి యథార్థమైన జీవితము, జ్ఞానవంతమైన జీవితం జీవిద్దాం. అలా జీవించటానికి పరిశుద్ధాత్ముడు యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచే వారు ప్రతి ఒక్కరికి, ఆయన అడిగిన వారికి సంపూర్ణంగా ఆ అట్టి కృప దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క పరిశుద్ధమైన ఈ యొక్క శుభదినములో అయా నీవిచ్చిన వాక్య ప్రకారముగా దివారాత్రులు నిన్ను సంతోషపరిచి అయా మా శత్రువుల ఎదుట నాయన నీవు సంతోషించే విధముగా, మమ్మను బట్టి నీవు అతిశయించే విధముగా అయా నీ యొక్క ప్రియమైన కుమారులుగా, ప్రియమైన కుమార్తెలుగా నీతి యథార్థతలో, జ్ఞానము, తెలివి, భయభక్తుల్లో జీవించే పరిశుద్ధ పవిత్ర రక్షణ విజయవంతమైన జీవితము మీరే మాకు దయచేయమని, నీ ఆత్మానుసారంగా మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనల్ని నడిపించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.